మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలను. అందరికీ వందనాలు. ప్రియులారా, మనం గత 2 వారాల నుండి ఒక అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. దానినే కంటిన్యూ చేద్దాం. ఈ రోజుతో దాన్ని ముగిద్దాం. మనం నేర్చుకునేటువంటి అంశం కరుణాపీఠం. మళ్ళొకసారి ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 202వ పేజీలో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదివి వినిపించండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చాలండి, జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు అని ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని ఇప్పుడు మనం చదివాం. ఈ ప్రధాన యాజకుడు ఎవరు? వీరు ఏ గోత్రంలో నుంచి రావాలని బైబిల్ గ్రంథం చెప్పింది అని మనం పోయినసారి నేర్చుకున్నాం. ప్రధాన యాజకులు అంటే దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేసేటువంటి వాడు, దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవాడు ప్రధాన యాజకుడు. మందిరంలో సేవ చేసేది లేవీలు. అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తం చేత పట్టుకుని ప్రవేశించేవాడు ప్రధాన యాజకుడు. అతడు లేవీ గోత్రంలో నుంచి రావాలి అని బైబిల్లో వ్రాయబడింది. అయితే లేవీ గోత్రంలో నుంచి రాకుండా యోధా గోత్రంలో పుట్టినటువంటి యేసు ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు అనేది మనం పోయినసారి తెలుసుకున్నాం. యోధా గోత్రంలో నుంచి వారు ఎవరైనా వచ్చి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తారా అని మోషే ఏమన్నా చెప్పాడా అంటే మోషే అలా ఏమీ చెప్పలేదు అని కూడా బైబిల్లోనే ఉంది. మరి యేసు అనేటువంటి ఆయన ప్రధాన యాజకుడు ఏ కారణాన్ని బట్టి అయ్యాడు, ఏ క్రమమును బట్టి ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు అంటే ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు. ఈ మెల్కీసెదెకు ఎవరు, ఈ మెల్కీసెదెకు క్రమం ఏమిటి అనేది మనం నేర్చుకున్నాం. తర్వాత వారంలో మనం నేర్చుకున్నది ఏమిటి అంటే ఈ మందిరం దేవాది దేవుడు ఎలా ఉండాలని కోరుకొని కట్టించాడు అనేది ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ అంటాడు పౌలు, మనం కృపాసనము యొద్దకు చేరుదము అన్నాడు. కృపాసనము అంటే కరుణాపీఠం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కరుణాపీఠం ఎక్కడుంటుంది అంటే దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలము అవతల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెరడ్డు ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసం ఉంటుంది. ఆ మందసంలో అహరోను చిగిరించిన చేతి కర్ర, 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు, తర్వాత ఆకాశం నుండి కురిసినటువంటి మన్నా ఒక బంగారు పాత్రలో పెట్టి ఉంటుంది. దానిని దేవుని మందసము అంటాం. ఆ మందసము మీద మూత ఉంటుంది. దానిని కరుణాపీఠం అంటారు. దాని మీద 2 దేవదూతలు ఎదురెదురుగా అలా రెక్కలు విప్పినట్టుగా ఉంటుంది. అక్కడికి దేవుడు దిగొస్తాడు. దానిని కరుణాపీఠము అంటారు. అక్కడికి మనము చేరుదము అన్నాడు పౌలు భక్తుడు. అక్కడికి చేరాలి అంటే మనము బయట ఉన్నటువంటి వ్యక్తులము దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు మనకు కొన్ని ఎదురవుతున్నాయి. ఆ ఆవరణంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఏ వస్తువులు ఉన్నాయి, పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు ఏ వస్తువులు ఉన్నాయి,
అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి వీటిని మనం ఈ అనుభవాన్ని కలిగి ఉండాలని నేర్చుకుంటూ వచ్చాం. పోయినసారి మనం నేర్చుకున్నది ఆ మందిరం ఎలా కట్టబడింది అనే దాని మీద. తర్వాత ఆ మందిరంలోకి మనం అడుగు పెట్టేటప్పుడు ప్రప్రథమంగా ఆ బయట నుండి ఆ ఆవరణంలోనికి ప్రవేశించినప్పుడు బలిపీఠం ఉంటుంది అని నేర్చుకున్నాం. చుట్టూ ప్రహరీ ఉంటుంది, మధ్యలో మందిరం ఉంటుంది. ఆ మందిరం 2 భాగాలుగా ఉంటుంది. ఈ మందిరానికి తూర్పు వైపున 3 గోత్రాల వారు, పడమర వైపు ఒక 3 గోత్రాల వారు, ఉత్తరం వైపు ఒక 3 గోత్రాల వారు, దక్షిణం వైపు ఒక 3 గోత్రాల వారు నివాసం ఉంటారు. వీరు ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళనివ్వండి, వీళ్ళు ఎక్కడైతే దిగుతారో ఇశ్రాయేలీలు అక్కడ ప్రత్యక్షపు గుడారాన్ని నిలబెట్టడం, చుట్టూ వీళ్ళు నివాసం ఉండడం జరుగుద్ది. ఇది మనం మందిరం యొక్క ఆకృతిని అని నేర్చుకున్నాం. ఈ మందిరం అయిపోయిన తర్వాత, ఈ ప్రత్యక్షపు గుడారపు కాలం అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే, దేవుడు సొలొమోను ద్వారా ఒక దేవాలయాన్ని నిర్మించాడు. స్తెఫను ప్రసంగం చెబుతూ ఆ ప్రత్యక్షపు గుడారం తర్వాత మందిరం ఏమిటి? సొలొమోను కట్టినటువంటి మందిరం. ఇక దాన్ని ఇక్కడ పీకటం, ఇంకో చోటకు తీసుకుపోవడం ఇది లేదు. ఈజిప్ట్ దేశం నుండి ప్రయాణం అయినటువంటి దేవుని పిల్లలు కనాను చేరే వరకు ఈ ప్రత్యక్షపు గుడారం వీళ్ళు చేసుకొని దేవుడు చెప్పిన కొలతలతో ఏర్పరిచి ఈ 40 సంవత్సరాలు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని అక్కడ దింపటం, గుడారం వేయడం, వీళ్ళు నివాసం ఉండడం, మరలా రేపు ప్రయాణం వెళ్ళిపోండి అని దేవుడు చెబితే మొత్తం మళ్ళీ పీకటం, మళ్ళీ దీన్ని తీసుకుని వెళ్ళడం, ఇలా 40 సంవత్సరాలు ఇలా ప్రయాణంలో ఈ మందిరాన్ని తీయటం వేయటం జరిగింది. అలా వీళ్ళు ఐగుప్తు నుంచి ఈ అరణ్యంలో ప్రయాణం చేసి కనానులోనికి ప్రవేశించిన తర్వాత ఇక ప్రత్యక్షపు గుడారంతో పని లేకుండా అక్కడ దేవుడు ఏం చేశాడు అంటే సొలొమోను ద్వారా ఒక దేవాలయాన్ని కట్టించాడు. ఆ సొలొమోను కట్టినటువంటి దేవాలయం క్రీస్తు శకం 72వ సంవత్సరంలో తీతు అనే చక్రవర్తి, టైటస్ అంటారు, అతడు యెరూషలేము మీద దండెత్తి ఇశ్రాయేలీలను 11 లక్షల మందిని ఊచకోత కోసి చంపేసి మందిరాన్ని పడదోసి రాతికి మధ్య ఉన్న బంగారాన్ని కూడా ఒలుసుకొని రాయి మీద రాయి నిలువకుండా దాన్ని ధ్వంసం చేసి బంగారాన్ని కొల్లగొట్టుకుపోయాడు. ఈరోజు వరకు కూడా ఇశ్రాయేలీలో మందిరము ఇంకా లేదు. దానిని కట్టడానికి ఇప్పుడు ఇశ్రాయేలీలు ప్రయత్న పడుతున్నారు. త్వరలోనే ఆ వార్త మనం వింటాం. దేవునికి మహిమ కలుగునగాక. అయితే దేవుని మందిరం అంటే ఏమిటి ఈ రోజున అంటే, భక్త పౌలు పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి చెప్పాడు, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ సంగతి మీకు తెలియదా అన్నాడు ఆయన. ఇప్పుడు దేవుని ఆలయము అంటే ఏమిటి? దేవుని మందిరం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ రోజున మన దేహమే దేవాలయం. ప్రత్యక్షపు గుడారం అనే మందిరంలో ఉన్న క్రమం ఈ రోజున మన దేహంలో జరగాలి. అది ఎలా అనేటువంటిది మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ రోజున మరికొన్ని ఉపకరణాలు ఉన్నాయి. అవి మన జీవితంలో ఎలా నెరవేర్చాలి చెబుతాను, జాగ్రత్తగా విందాం. ఒక మనిషి, ఒక వ్యక్తి, అతడు మొట్టమొదటిగా పాపి అని గుర్తుపట్టాలి. ప్రతి మానవుడు పాపే. నేను నీతిమంతుణ్ణి, యథార్థపరుణ్ణి, నేను సత్యవంతుణ్ణి ఎవరు చెప్పుకున్నా ఆ వ్యక్తి అబద్ధికుడే. పైపెచ్చు నేను ఏ పాపము చేయలేదు, నేను నీతిమంతుడని ఎవరు చెప్పుకున్నా అతడు దేవునిని కూడా అబద్ధికుడిగా చేస్తున్నాడని బైబిల్లో వ్రాయబడింది. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు అని బైబిల్ చెప్పింది. మళ్ళీ దేవుణ్ణే అబద్ధికునిగా చేయవారం అవుతాం. ఎందుకు అంటే దేవుని లేఖనాలు చెబుతున్నాయి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులు అని లేఖనం చెప్పింది. అంటే దేవుడు చెప్పాడు. అందరూ పాపులు అని దేవుడు చెప్పినప్పుడు నేను పాపిని కాదు అని ఒక వ్యక్తి అన్నాడు అంటే 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, అతడు మోసం చేసుకుంటున్నాడు. రెండవది, దేవుణ్ణి అబద్ధికుడు అని ప్రచారం చేస్తున్నాడు. ఇది గుర్తుపట్టాలి. కాబట్టి పాపి అయిన మనిషి పవిత్రుడిగా మార్చబడాలి అంటే దేవుని మందిరంలోనికి రావాలి.
దేవుని కృపాసనం యొద్దకు చేరాలి. ఆవరణంలో ఉన్న మనిషి, బయట ఉన్న మనిషి ఆవరణంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా కనబడింది ఏమిటి? బలిపీఠం ఉంటుంది. ఇది పోయిన వారం మనం దీని గురించినటువంటి సంగతులు నేర్చుకున్నాం. బలిపీఠం అంటే బలి అర్పించినటువంటి ఒక పశువుని దాని మాంసం ముక్కలుగా కొట్టి బలిపీఠం మీద పేర్చి దాన్ని కాల్చి దానిని బూడిద చేయాలి. ఆ బూడిద ఆ జల్లెడలో నుంచి కిందకు రాలుతుంది. బలిపీఠం యొక్క ఆకృతి ఎలా ఉంటుంది అనేది నేను ఇంకా మీకు చెప్పలేదు. తర్వాత ఈ బలిపీఠాన్ని గురించినట్టు దీని కొలతలు ఏమిటి, దీని ఎత్తు ఏమిటి, దీన్ని ఎలా తయారు చేయాలి, దీన్ని ఏ రేకుతో పొదగాలి, దీనికి జల్లెడ ఎలా ఉంటుంది, కాల్చినటువంటి ఆ మాంసం యొక్క బూడిద కిందకు రాలితే దాన్ని దేంట్లోకి తీయాలి, దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి పారేయాలి అనేది ఇంక నేను చెప్పలా. ఈ బలిపీఠం ఎలా ఉంటుందంటే ఒక ముక్కలో చచ్చవుకముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. చచ్చవుకము అంటే పొడవెంత ఉంటుందో వెడల్పు కూడా అంతే ఉండాలి. పరలోకపు కొలతలు కూడా ప్రకటన గ్రంథంలో అలాగే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చచ్చవుకం అంటారు దాన్ని. సరే, మొత్తం మీద ఆ పశువుని వధించిన తర్వాత దాని మీద కాలుస్తారు. దాని రక్తాన్ని తీసుకుంటారు. ఆ రక్తాన్ని పట్టుకొని సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతాడు. అంటే ప్రతి మానవుడు కూడా నేను పాపిని, నా పాపానికి ప్రాయశ్చిత్తం రక్తము చిందించబడాలి అని మనం నేర్చుకున్నాం. రక్తము దేహమునకు ప్రాణం. కాబట్టి ఈ రక్తాన్ని దేవుడు దేనికి ఇచ్చాడంటే మీ పాపాలు ప్రాయశ్చిత్తం అవ్వడానికి, బలిపీఠం మీద పోయడానికి నేను దానిని మీకు ఇచ్చాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం అంటే ప్రాణం పోవడం. కాబట్టి మన పాపాలన్నిటి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి సిలువలో బలి అయ్యారు. దానికి ముంగుర్తుగా సిలువలో యజ్ఞం జరగబోతుంది. కాబట్టి భవిష్యత్తులో సిలువ యజ్ఞం జరగబోతుందనేటువంటి దానికి ముందు కొన్ని పశువులను, కొన్ని జంతువులను బలి ఇవ్వడం జరిగింది. అది బలిపీఠం. అంటే పాప క్షమాపణ బలిపీఠం ద్వారా జరుగుతుందని పోయిన వారం మనం నేర్చుకుంటూ వచ్చాం. అక్కడ బలి అర్పించిన తర్వాత రక్తంతో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి, ఆవరణలోనికి ప్రవేశించిన తర్వాత కాస్త ముందుకు వస్తే అక్కడ గంగాళం ఉంటుంది. అది ఇత్తడితో చేసిన గంగాళం. గంగాళం అంటే తెలుసా? ఇప్పుడు తొట్టి అనుకోండి, నీళ్లు బట్టే ఒక పాత్ర గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లు నింపుతారు. గంగాళంలో నీళ్ళు ఎవరు పోయాలి? లేవీలే. మందిరంలో ఏ పరిచర్య చేసినా ఏ గోత్రపు వారు చేయాలి? లేవి గోత్రపు వారే చేయాలి. వాళ్ళు అంచుల మట్టుకు నీళ్లు నింపుతారు. అక్కడ బలి అర్పించిన తర్వాత ఆ పాపి ఆ రక్తంతో ఆ బలి పూర్తయిన తర్వాత వచ్చి ఆ నీళ్లలో శరీరం మొత్తాన్ని శుభ్రంగా కడుక్కుంటాడు. అంటే నీళ్లతో కడగబడాలి. ఒకటి రక్తం, రెండు తరువాత నీళ్లతో ఒక వ్యక్తి శుభ్రంగా కడుక్కుంటాడు. దీనిని బాప్తిస్మము అని బైబిల్ చెబుతోంది. ఒక పాపి పాపం నుంచి విడిపించబడాలి అంటే ఈ రెండు మనకు కావాలి. యేసయ్య రక్తం నా కోసం చిందించబడింది. నేను పాపిని, నా పాపాల కోసం ఆయన చచ్చిపోయాడు. యేసు రక్తం నన్ను శుద్ధీకరించగలుగుద్ది అని నమ్మడం. నమ్మిన తర్వాత ఆ వ్యక్తి బాప్తిస్మాన్ని పొందడం. నీళ్లలో బాప్తిస్మం పొందడానికి ఎత్తడి గంగాళం గుర్తుగా ఉంది. కాబట్టి యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా డైరెక్ట్గా నీళ్ల దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడనుకో, అతనికి రక్షణ రాదు. నేను పాపిని అనే అనుభవం ఒక వ్యక్తిలోనికి రాకుండా డైరెక్ట్గా బాప్తిస్మం నేను కూడా పొందుతాను అని పొందాడనుకో, ప్రయోజనం లేదు. కాబట్టి ముందు రక్తం, తర్వాత నీళ్ళు, ఈ రెండు కూడా కావాలి. ఒక మాట చెబుతాను. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి వాళ్ళు వచ్చేటప్పుడు వారికి ఎదురుగా సముద్రం ఒకటి నిలబడింది. అది ఏ సముద్రం అంటే ఎర్ర సముద్రం అని బైబిల్లో ఉంది. ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు దాన్ని రెండు పాయలుగా చేశాడు. ఇశ్రాయేలీయులంతా ప్రయాణమై సముద్రంలో గుండా వెళ్ళారు. వాళ్ళు వెళితే వెంటబడుతూ వచ్చినటువంటి ఐగుప్తీయులు ఏం చేశారు? వారు కూడా వీళ్ళలాగా వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఏమయ్యారని హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు?
మునిగిపోయిరి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒకసారి అన్నమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదువుదామా. విశ్వాసమును బట్టి లేకపోతే 29వ వచనం చదవండి డైరెక్ట్గా. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చూసి మునిగిపోయిరి. తర్వాత విశ్వాసమును బట్టి అది వేరేది. ఎందుకని వీళ్ళకి దారిచ్చింది, ఎందుకని వాళ్ళు మునిగిపోయారు అని మనం ఇప్పుడు 29 చదివాం కదా. ఇప్పుడు 28వ వచనం చూద్దాం. తొలిసూలి పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడి విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీరు ఎర్ర సముద్రం దగ్గరికి రాక మునిపే విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. పస్కా పశువు అంటే యేసుక్రీస్తు ప్రభువు అని భక్త పౌలు చెప్పాడు. అంటే రక్త ప్రోక్షణ, యేసయ్య రక్తం ఒక వ్యక్తిని పాపం నుంచి విమోచిస్తుంది అనే స్థితిలో ఒక విశ్వాసి రావాలి. ఆ తరువాత బాప్తిస్మ అనుభవంలోనికి రావాలి. వీళ్ళు కూడా పస్కా పశువును వధించిన తర్వాత, ఇశ్రాయేలీలు పస్కా పశువును వధించిన తర్వాత రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించిన తర్వాత వీళ్ళు సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు సముద్రం వీళ్ళకి ఏమిచ్చింది? దారినిచ్చింది. చదవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వీళ్ళు ఎర్ర సముద్రంలో నుంచి రావడాన్ని బాప్తిస్మము అన్నాడు భక్త పౌలు. అంటే వీళ్లకు నీళ్లు దారించాయి అవతల ఒడ్డుకి వెళ్ళడానికి. అలాగే చేయి చూశారట ఐగుప్తీయులు కూడా. వాళ్ళు కూడా వీళ్ళు వెళ్ళారని వీళ్ళు కూడా వెనక్కి వెళ్ళారు. వీళ్ళెందుకు ముంచాయి నీళ్లు? వీళ్ళకు రక్త ప్రోక్షణ లేదు, పస్కా పశువు యొక్క బలి లేదు, రక్త ప్రోక్షణ ఆచారం ఐగుప్తీయులు ఆచరించలేదు. రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించకుండా డైరెక్ట్గా నీళ్ల దగ్గరకు సమీపించారు, మునిగి చచ్చారు అని బైబిల్లో ఉంది. అలాగే ఈ రోజున ఒక వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకున్న తర్వాతే బాప్తిస్మము అనుభవంలోనికి రావాలి తప్ప, నేనేం పాపిని కాదు, నేను నెంబర్ 1, నేను యథార్థపరుని, అసలు నేను ఎలాంటి వాడిని, ఒక మాట అంటే నేను ఊరుకుంటానా, నేను రూపిస్తాను అక్కడ నుంచోబెట్టి నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అని తను తాను కనుక నేను పాపిని అనుకోకుండా యేసు రక్తం ద్వారా జన్మకర్మ పాపాలు పోతాయి అనుకొని ప్రభు దగ్గరికి రాకుండా బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చాడనుకో, ఆ వ్యక్తి ఆగలేడు. ఆ వ్యక్తి మునిగిపోతాడు, పాడైపోతాడు, చెడిపోతాడు. ఆధ్యాత్మిక విషయంలో అతడు ఎందుకు పనికిరాడు. కాబట్టి రక్తాన్ని ఆశ్రయించాలి బలిపీఠం దగ్గర. తర్వాత బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. బాప్తిస్మము అనగా పాతి పెట్టబడుట, బాప్తిస్మము అనగా సమాధి, బాప్తిస్మము అనగా తిరిగి పునరుద్ధానం చెందుట. ఇది మనం గుర్తుపట్టాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందాం అని బైబిల్ చెప్పింది. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందటం అంటే ఏమిటి అంటే క్రీస్తులోనికి ఒక వ్యక్తి జొప్పించబడడం, క్రీస్తు యేసులోనికి ఒక వ్యక్తి రావడం అని బైబిల్ గ్రంథం చెప్పింది. ఈ బాప్తిస్మము అనే దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి. చిలకరింపు బాప్తిస్మం అని కొంతమంది, చిన్నప్పుడే అని కొంతమంది, జెండా కింద బాప్తిస్మం అని కొంతమంది, పెళ్లి చేసేటప్పుడు ఇవ్వచ్చు అని కొంతమంది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అయితే బాప్తిస్మాలు ఎన్నున్నాయి అని అడిగితే బైబిల్ చెప్పింది బాప్తిస్మము ఒక్కటే అన్నాడు. అంతే, ఒక్కటే బాప్తిస్మం. ఒకవేళ ఏమిటి ఆ ఒకటి అని మనం లేఖనాలు పరిశీలిస్తే నీళ్లల్లో ఒక వ్యక్తి ముంచబడుట అనేది మాత్రమే మనకు కనబడుతుంది. అయ్యా మరి మేమేదో తెలుసో తెలియకో నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు నాకు బాప్తిస్మం ఇచ్చేశారు, మరి ఇప్పుడు నేను ముంచబడలేదు, చిన్నప్పుడే వాళ్ళు ఇచ్చారు, లేకపోతే పెళ్ళి నేను చేసుకోవాలన్నప్పుడు నీళ్లు కాస్త మీద జిమ్మారు, చిలకరింపు బాప్తిస్మం ఇచ్చేశారు, మరి నన్ను ఏం చేయమంటావంటే వాక్యాన్ని ఎరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ బాప్తిస్మం పొందొచ్చు. అదేమిటండి ఒక్కటే బాప్తిస్మం అన్నారు కదా, మళ్ళీ పొందమన్నారు ఏమిటి అని అడగవచ్చు. ఒక్కసారే
అని రాయలేదు. బాప్తిసం ఒక్కసారే అని బైబిల్లో లేదు, ఒక్కటే అన్నాడంతే. మళ్ళీ పొందొచ్చా? మళ్ళీ పొందొచ్చు. అలా పొందిన వారు బైబిల్లో అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో 12 మంది పురుషులు మనకు కనబడతారు. సరే, మొత్తం మీద ఈ మందిరం అనుభవం, కరుణపీఠం అనుభవం ఏమిటి అంటే, ఒకటి మందిరం ఆవరణంలోనికి వచ్చినప్పుడు ఈ రెండు మనకు తారసపడతాయి. ఒకటి బలిపీఠం, రెండవది ఇత్తడి గంగాళం. అది బాప్తిస్మపు అనుభవం అని బైబిల్లో ఉంది. ఈ బాప్తిస్మం మనల్ని ఏం చేస్తుంది? ఒక మాట చూపిస్తాను, చాలా సంగతులు ఉన్నాయి. దీని మీద ఒక పుస్తకం కూడా రాశాను, ఇంకా చదవని వాళ్ళు ఉంటే చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. రక్షించేది ఏమిటట? బాప్తిస్మము. నోవహు వాడలో ఎంతమంది ఎక్కారు? 8 మంది. వాళ్ళు రక్షించబడ్డారు. అలాగే దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. బాప్తిస్మం నీటిలో ముంచబడవలసిన అవసరం లేదని చెప్పే వాళ్లకు ఏమి లేనట్టు ఇప్పుడు రక్షణ లేదు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని బైబిల్ చెప్పింది. కాబట్టి దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. నోవహు వాడలో 8 మంది వెళ్ళారట. ఎవరు 8 మంది? నోవహు భార్య ఇద్దరు, వారికి 3 కుమారులు. అక్కడికి ఎంతమంది అయ్యారు? 5. ఆ 3 కుమారులకి 3 భార్యలు. ఎంతమంది? ఈ 8 మంది ఆ వాడలోనికి ప్రవేశించి వారు జలప్రళయం నుంచి రక్షించబడ్డారు. అలాగే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు అతడు రక్షణ పొందుతాడు, అంటే పాప విముక్తిని పొందుతాడు. ఇది గంగాళం యొక్క అనుభవం. ఆ బలిపీఠం దాటాడు, గంగాళం దగ్గరకు వచ్చాడు, కడుక్కున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టాలి. పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెడితే పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. యాజకుడు రొట్టెలు కాల్చి ఆ బల్ల మీద ఉంచుతాడు. ఇప్పుడు ఆ రొట్టెల అనుభవంలోనికి రావాలి. పాపాలు ఒప్పుకున్నవాడు, ముంచడు బాప్తిస్మాన్ని పొందినవాడు తర్వాత రొట్టె అనుభవంలోనికి రావాలి. అనగా రొట్టె యేసయ్య శరీరం. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభుల వారు ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీకోసం విరువబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాను అనుంది. యేసయ్య రక్తాన్ని ఆశ్రయించకుండా, బాప్తిస్మం పొందకుండా డైరెక్ట్గా రొట్టె దగ్గరకు ఒక వ్యక్తి రాకూడదు. అందుకే పాపక్షమాపణ పొందని వ్యక్తికి, బాప్తిస్మం లేని వ్యక్తికి యేసయ్య శరీర రక్తాలు అందించకూడదు. ఇస్తారు కొన్ని చోట్ల. అప్పటి వరకు సుట్ట తాగి ఆ సుట్ట కిటికీలో పెట్టి వచ్చి ప్రభు శరీరం ఇస్తుంటే వెళ్ళి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదివరకు అక్కడ తీసేసుకునే వాళ్ళు. కానీ రక్షణ పొంది, పాప విముక్తి పొంది, బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రొట్టె తీసుకోవడానికి ముందుకు రావాలి. ఎందుకు తీసుకోవాలండి ఆయన శరీరాన్ని? ఎందుకు త్రాగాలండి ఆయన రక్తాన్ని అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. ఏమన్నారు అంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు. ఏం తినాలట? ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అలా త్రాగితే వాడు ఏ జీవం కలిగిన వాడవుతాడు? నిత్య జీవం. అంటే ఎప్పుడు ఉండే బ్రతుకు ఉంటుంది అతనికి.
ఎప్పుడు బ్రతికే ఉంటాడు. చనిపోయిన తరువాత కూడా నిత్యత్వంలో యేసయ్యతో పరలోకంలో ఉంటాడు. చనిపోయిన తరువాత పాతి పెట్టబడ్డాడు అనుకో, ఆ శరీరం మట్టి అయిపోయినా కానీ మరలా దేవుడు పునరుద్ధానంతో ఆ దేహంతో ఆ వ్యక్తిని మళ్ళీ బ్రతికిస్తాడు. ప్రాణాత్మ శరీరాలతో మళ్ళీ తిరిగి లేస్తాడు. ఆ లేచిన వ్యక్తి యేసయ్యతో యుగయుగాలు పరలోకంలో నివాసం ఉంటాడు. అలా ఉండాలి క్రీస్తుతో అంటే ఒక వ్యక్తి ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఆ వ్యక్తి మొదటి పునరుద్ధానంలో లేస్తాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. పునరుద్ధానం అంటే ఏమిటి? పునరుద్ధానాలు ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? 2. ఒకటి మొదటి పునరుద్ధానం అని ఉంది, రెండవ పునరుద్ధానం అని ఉంది. ఒకటేమో నీతిమంతులు లేచే పునరుద్ధానం, ఒకటేమో పాపులు లేచే పునరుద్ధానం. ఒకటి జీవ పునరుద్ధానం, ఒకటి తీర్పు పునరుద్ధానం. ఈ 2 పునరుద్ధానాలలో మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు మాత్రమే ధన్యులు. మొదటి పునరుద్ధానంలో ఎవరు లేస్తారు అంటే యేసయ్య శరీర రక్తాలలో పాలు పొందిన వారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అని ఉంది. మరి రెండవసారి లేచేది ఎవరు? పాపులు లేస్తారు. మొదటి పునరుద్ధానానికి రెండవ పునరుద్ధానానికి మధ్య ఎడమ ఎంత ఉంటుంది అంటే 1000 సంవత్సరాల ఎడము ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాల 1000 సంవత్సరాల 3.5 సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని తిని త్రాగి అనుభవంలోనికి రావాలి మనం. ఈ దేహం అనే ఈ మందిరంలో జరగవలసిన క్రమం ఇది. ఆయన శరీరంలో రక్తంలో కూడా మనమందరం కూడా ఏం చేయాలి? పాలు పొందాలి. ఎలా పాలు పొందాలి? అయోగ్యంగా కాదు, యోగ్యంగా అన్నాడు. ఎవరైతే ఆయన శరీరాన్ని తింటున్నారో, ఆయన రక్తాన్ని త్రాగుతున్నారో వారు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు. ఆయన మరణాన్ని ప్రచురించాలి. యేసయ్యను గురించి ఇతరులకు చెప్పకుండా నువ్వు దాంట్లో పాలు పొందకూడదు. యేసయ్యను గురించి నీ తోటి సహోదరులతో చెప్పకుండా, నీ కుటుంబస్తులతో చెప్పకుండా, ఆయన మరణం పునరుద్ధానాలను గురించి వివరించకుండా, సువార్తను నువ్వు ప్రకటించకుండా నీ మాత్రం నువ్వే రక్షించబడిపోయి వెళ్ళి ఆయన శరీర రక్తాల్లో పాలు పొందితే అయోగ్యంగా నువ్వు పాలు పొందినట్టే. అది యేసయ్య శరీరం అని, యేసయ్య రక్తం అని వివేచన కలిగి మనం దాన్ని తీసుకొని తినాలి. ఏదో సాదాసేద రొట్టె అనుకోకూడదు, సాదాసేద ద్రాక్షరసం అనుకోకూడదు. ఇది యేసు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగొట్టకే తిని త్రాగుతున్నాడు. అందుకే మీలో కొంతమంది బలహీనలు అవుతున్నారు, కొంతమంది రోగులు అవుతున్నారు, కొంతమంది నిద్రించుతున్నారు, చచ్చిపోతున్నారు అని కూడా పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి పాపిని నేను ఒప్పుకున్న వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి యేసయ్య శరీర రక్తాలలో రొట్టెల అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే యోగ్యంగా దానిలో పాలు పొందాలి. ఆ సముఖపు రొట్టెల బల్ల అయిపోయిన తర్వాత కాస్త ఒక పక్కగా తిరిగి చూస్తే దీపవృక్షం ఉంటుంది. ఏ వృక్షం అది? దీపవృక్షం ఉంటుంది. దీనిని గురించి నేను మీకు ఒకసారి ఒక ప్రత్యేకంగా నేను మీకు ఒక బొమ్మను గీసి దాని గురించి నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు సింపుల్గా దానికోసం చెబుతాను. కళ్ళు బాగా ఎర్రబడి ఫుల్గా దాగినోడు చూస్తాడు చూడు, అటు చూసేవాళ్ళు ఒకసారి స్తోత్రం చెబుతాం. సమయం ఎంత అవుతుంది? 8:25 ఎటు చూస్తుంటే మరి ఆమెన్ అన్నాక 11 అయినా నిద్ర రాదేంటి కదా? అంటే సాతాను ఏం చేస్తాడంటే ఒళ్ళిప్పులు రప్పిస్తాడు. మందిరం అనగానే సాతాను ఏం చేస్తాడు? నిద్ర రప్పించేస్తాడు. ఎంతంటే కళ్ళు బలవంతంగా తెరిచి చూద్దామన్నా కుదరదు. చూస్తానే ఉంటారు, మూసేస్తుంటారు. చూస్తాను ఇంకేం అర్థం అవుద్దా? ఏం లేదు, అక్కడ పెద్దంత బాక్సు మన చెవిలో మోగుతున్నా కానీ జ్వాల పడినట్టే ఉంటుంది అనమాట. హాయిగా ఉంటుంది. మళ్ళీ నువ్వు వాళ్ళకి మంచం మీద పడుకున్నప్పుడు ఎక్కడో రోడ్డు మీద ఎవరైనా మాట్లాడుతున్నారు, ఏంటి అక్కడ గోల, నిద్ర రావట్లేదు, ఏం రావట్లేదు. మరి గంటలో బాక్సు పెడితే నిద్ర వస్తుంది. అలవాటు అయిపోయింది. అంటే మందిరానికి వెళితే మనకు మేలు. ఏ మేలు? చక్కగా నిద్రపడుతోంది. మందిరానికి వెళితే ఏం పడుతోంది?
నిద్ర పట్టాలి అంటే మందిరానికి వెళ్ళాలి, నిద్ర రావాలి అంటే బైబిల్ తెరిచి చదువు. 2 వచనాలు కూడా పూర్తవు, నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి అట్ట అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఒకసారి స్తోత్రం చెబుదాం నిద్ర ఊపేవాళ్ళు. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. ఆయన జాగ్రత్తగా అంటున్నారు, ఇప్పుడే కాదు. సరే, చాలా సంతోషం. మొత్తం మీద ఇప్పుడు ఏ వృక్షం దగ్గరకు వచ్చాం? దీప వృక్షము దగ్గరకు వచ్చాం. దీప వృక్షాన్ని ఎలా చేయాలి, దేనితో చేయాలి అంటే 40 వీసెల బంగారంతో చేయాలి. ఎంత? 40 వీసెల బంగారంతో చేయాలి. అది అలా నిలబడి ఉంటుంది తిన్నగా. ఇటు ఒక 3 కొమ్మలు ఉంటాయి, ఇటు ఒక 3 కొమ్మలు ఉంటాయి, సెంటర్లో ఒకటి ఉంటుంది. ఈ మూడు మధ్యలో ఉన్నది. ఈ 7 దీపాలు సమాంతరముగా ఉండాలి. దానిని దీపవృక్షము అంటారు. దీనికి ఈ వచ్చిన కొమ్మలకు ఆ చివరిలో ప్రమిదల్లాగా ఉండాలి. దానిలో నూనె పోసి ఒత్తి పెట్టి వెలిగించాలి. దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపం ఎలా ఉంచాలి? దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు వెలుగుతూ ఉండాలి. ఈ కొమ్మలకు ఏముండాలంటే కలశములు అని ఉంటాయి. ఒక్కొక్క కొమ్మకు 3 చొప్పున ఉంటాయి. ఈ పక్కన ఉన్నటువంటి 3 కొమ్మలకు ఒక్కొక్క కొమ్మకు 3 చొప్పున 3 9, ఇటు ఒక 3 9 ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న దానికి 4 కలశములు ఉంటాయి. ఈ దీపవృక్షానికి ఎన్ని ఉంటాయి? కలశాలు 3, కాండం 4. కాండం అంటే మధ్యలో ఉంటుంది చూడు, దానికి 4, ఏమో 3 ఉంటాయి. అయితే ఒకదానికి 3, ఒకదానికి 3, ఒకదానికి 3 అంటే 9 ఉంటాయి. అట్లా 9 3 27, తర్వాత 4 3 12, 27 12 కలిపితే 39 టు తర్వాత 9 ఇంటూ 3 27, 39 27 66, 39 ఒక పుస్తకం. ఇది పాత నిబంధన పుస్తకాలు. తర్వాత 27 క్రొత్త నిబంధన పుస్తకాలు. 9 3 27, తర్వాత ఏమో 9 3 27. ఆ 27కి మధ్యలో ఉన్న కాండం ఒకటి ఉంటుందన్నానే, అదనమాట. 3 4 12, 27కి 12 యాడ్ చేస్తే 39 పుస్తకాలు ఒకటి వస్తుంది. తర్వాత 27 ఒకటి అవుతుంది. మొత్తం మీద టోటల్ 66. అంటే 66 ఈ దీపవృక్షానికి సరిపోతుంది. అంటే బైబిల్ గ్రంథమే ఈ దీప వృక్షాన్ని సూచిస్తోంది. దీపవృక్షమే ఈ బైబిల్ గ్రంథము. కాబట్టి దీపం అనుభవంలోనికి రావడం అంటే, ఈ దీపవృక్షం అనుభవం అంటే బైబిల్ అని మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి దేవుని వాక్యం దేంతో పోల్చబడింది అంటే దీపంతో. నీ వాక్యము నా పాదములకు అన్నడా. అంటే ఒకటి పాపం నుంచి విడిపించబడటానికి బలి, తర్వాత బాప్తిస్మం, తర్వాత వేసే శరీర రక్తాలు, తర్వాత దీపము నిత్యము వెలుగుచుండాలి అన్నాడు. దీపవృక్షం. దీపవృక్షం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యపు అనుభవంలోనికి ఒక మనిషి రావాలి. అది ఎంత బంగారంతో చేయాలి? ఇంకా మీకు అవి కావాలంటే నిర్గమాకాండం 25వ అధ్యాయం 31 నుంచి చదవండి. ఎంత బంగారం? 40 వీసెల బంగారంతో చేయాలి. దీపవృక్షం చేయాలి, కత్తెర చేయాలి. కత్తెర చెప్ప కూడా దేంతో చేయాలి? ఆ 40 వీసెల బంగారంతోనే చెయ్యాలి. అంటే దీపవృక్షము 40 వీసెల బంగారం. దీపవృక్షం అంటే బైబిలు. ఈ బైబిల్ని రాసిన ప్రవక్తలు ఎంతమంది? 40 మంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ 40 మంది ప్రవక్తలతో వ్రాయబడిన గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? నిత్యము అది వెలుగుతూ ఉండాలి. దీపం అన్నట్టు మనం వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. ఎప్పుడు అంటే దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు ధ్యానించాలి. మరి నిద్రపోవద్దా? నిద్రపోవాలా? అంటే నువ్వు నడిచినా, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పడుకున్నా,
నువ్వేది చేసినా నువ్వు చదివినటువంటి నీ వాక్యం నీ మధ్యలో అది నెవరవేస్తూనే ఉండాలి, అది మనకు తిరుగుతూనే ఉండాలి. వాక్య ధ్యానంతోనే ఒక వ్యక్తి బ్రతకాలి. దానికి దీపవృక్షం. అక్కడ నుంచి ఈ దీపవృక్షాన్ని దాటి కొంచెం యువతల పక్కకు చూసామనుకో, అక్కడ ధూపవేదిక అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? ధూపవేదిక కూడా సత్సవుకముగానే ఉండాలి. దాన్ని ఏ కర్రతో చేయాలో బైబిల్లో ఉంది. దానిని చక్కగా పొదగాలి. పొదగాల బంగారంతో పొదిగై ఉన్నాయి, రాగితో పొదిగై ఉన్నాయి, ఇత్తడితో పొదిగై ఉన్నాయి, వెండి దిమ్మలతో తయారు చేసేటువంటి గోడలుగా చెక్కలు ఉన్నాయి, వాటికి బద్దెలు ఉన్నాయి, సముద్ర పోత్సాల తోళ్ళు ఉన్నాయి, వాటన్నిటితో తయారు చేసి పైన తెరేసేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా మందిరం అనుభవం. అయితే రొట్టె తీసుకున్న తర్వాత వాక్యపు అనుభవంలోనికి మనం ఎదుగుతూ ధూపవేదిక అని ఒకటి ఉంటుంది. ఆ ధూపవేదిక కూడా నాలుగు వైపులా రింగులు ఉంటాయి. ఇది బలిపీఠానికి ఉన్నట్టు, తర్వాత మందసానికి ఉన్నట్టు, బల్లకు ఉన్నట్టు, వీటికి రింగులు ఉంటాయి. నాలుగు పక్కల రింగులు ఉంటాయి. అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు తులసి కోట కడతారు చూసారా, అట్లా ఉంటుంది. మీరు నెట్లో కొట్టి చూడండి, ధూపవేదిక అని కొడితే వచ్చేస్తుంది. నాలుగు పక్కల రింగులు ఉంటాయి. ఆ రింగుల్లోకి ఈ రెండు రింగుల్లోకి ఒక కర్ర, ఈ రెండు రింగులకు ఒక కర్ర, ఎదురెద్దరు వెనకెద్దరు భుజం మీద పెట్టుకొని తీసుకుపోవాలి. దాన్ని లేవీలే ఎన్ని మోసేది కూడా ఎవరు పడతాడు, మళ్ళీ మొయ్యకూడదు. ఈ ధూపవేదిక అనుభవంలోనికి రావాలి. ధూపం వేయడం అంటే ఏమిటి? కీర్తనకారుడు అంటాడు 141వ కీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగునగాక అన్నాడు. నా ప్రార్థన ధూపము అన్నాడు. ధూపవేదిక అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రొట్టెలు తీసుకుంటున్న వ్యక్తి ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో ఎదుగుతున్న వ్యక్తి ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ ఉండాలి, ధూపం వేస్తూ ఉండాలి. ప్రార్థన అంటే ఏమిటి? ధూపం అంటే ఏమిటి? ప్రార్థన అనుభవం ఉండాలి. మరి ఇప్పుడు కొంతమంది ఇంకా రోడ్డు మీదే ఉన్నారు. ఎక్కడున్నారు? రోడ్డు మీదే ఉన్నారు. ఆవరణలోకి రాలా. ఆవరణంలోనికి వస్తే అతడు పాపి అని గుర్తుపట్టి ముందు బలిపీఠాన్ని ఆశ్రయిస్తాడు, తర్వాత బాప్తిస్మాన్ని ఆశ్రయిస్తాడు, తర్వాత పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టిన తర్వాత ఆయన శరీర రక్తాల్లో చక్క పాలు పొందుతూ ఉంటాడు. తర్వాత వాక్యమందు ఎదుగుతాడు, దీపవృక్షం. తర్వాత ప్రార్థన జీవితంలో ఎదుగుతూ ఉంటాడు, ధూపం వేస్తూ ఉంటాడు. ఇక్కడికి పరిశుద్ధ స్థలం పూర్తవుతుంది, పరిశుద్ధ స్థలపు అనుభవం పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికి చేరాలన్నాడు పౌలు? కరుణాపీఠం, కృపాసనము యొద్దకు చేరుదము. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కరుణాపీఠం దగ్గరకు రావాలి. కరుణాపీఠం దేని మీద ఉంది? మందసము మీద ఉంది. మందసంలో ఏమున్నాయి? అహరోను చిగురించిన చేతికర్ర, మన్నా గల బంగారు పాత్ర, 10 ఆజ్ఞలు గల పలకలు దానిలో ఉన్నాయి. దాని మీద మూత కరుణాపీఠం. అక్కడకు మనము చేరాలి. ఈ అనుభవాలన్నీ మనలోకి వచ్చిన తర్వాత తెర ఒకటి అడ్డుగా ఉంది అవతలకి వెళ్ళడానికి. తెర ఎలా ఉంది? అడ్డుగా ఉంది. కాబట్టి ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర ఎప్పుడు చిరిగిపోయిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో చనిపోయిన రోజున ఆయన ప్రాణం విడిచినప్పుడు భూకంపం వచ్చింది. దేవాలయపు తెర పైనుండి క్రిందకు 2గా చినిగిపోయింది అని వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డమేమీ లేదు. ఇప్పుడు నేరుగా కరుణాపీఠము మనము చేరుకోవచ్చు. ఈ కరుణాపీఠం మనం చేరాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువే ఈ కృపాసనం. యేసయ్య దగ్గరకు చేరాలి. యేసయ్య మనుషులతో నిర్మించినటువంటి ఈ కరుణాపీఠం అతి పరిశుద్ధ స్థలంలోనే కాకుండా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అదే మనం చదివింది. ఆకాశ మండలము గుండా వెళ్ళినటువంటి మన ప్రధాన యాజకుడు అని. ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఆయన అక్కడ కూర్చున్నాడు. కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళాలి అంటే మనం కూడా కృపాసనము యొద్దకు ధైర్యంతో మనం అక్కడికి చేరుకోవాలి. అంటే ఇక్కడకు మనం
అతి పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలపు అనుభవం మనలోనికి రావాలి. దేవునికి బలసూచకం ఏంటిది? దేవుని మందసం. దేవుని మందసం యుద్ధ భూమిలోకి వెళ్ళిందనుకో ఇక జయమే. దేవుని మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలే. ఇవన్నీ మనం ఆ బలం పొందుకోవాలి అంటే, ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే ఈ మందసం అనుభవంలోనికి వచ్చేసేయాలి. పాపిని అనుకున్న మనం రక్తంతో శుద్ధీకరించబడి బాప్తిస్వం పొంది ఆయన శరీర రక్తాల్లో పాలు పొంది వాక్యంలో ఎదిగి ఇటు ప్రార్థనలో స్థిరపడుతూ బలాన్ని పొందుకోవాలి. బలసూచకమైనటువంటి అనుభవంలోనికి రావాలి అంటే దేవుడి యొక్క వాక్యం మనలోనే ఉండాలి. అహరోను చిగురించినటువంటి కర్ర ఎప్పుడు మూడువారది అది మనలోనే ఉండాలి. తర్వాత మన్నా గల బంగారు పాత్ర, ఆ మన్నా ఉంటుంది. మన్నా అనుభవంలోనికి రావాలంటే ఈ భూ సంబంధమైనటువంటిది ఆహారం కాదు, మనకే పరలోక సంబంధమైనటువంటి ఆహారం మనలను బ్రతికిస్తోంది. పరలోక సంబంధమైనటువంటిది అది ఎవరు తినే ఆహారం? దేవదూతలు తినే ఆహారం. దేవదూతలు ఎందుకు తింటారు? తినరు అని చెబుతున్నారు కొంతమంది. దేవదూతలు తినే ఆహారం అని బైబిల్లో ఉంది. మన్నా కదా అమ్మ, దేవదూతలైనా తినేది అది. అంటే అక్కడ కూడా వ్యవసాయం ఉంది. కాదంటే మన ఎవరం కాదనడానికి అక్కడ వ్యవసాయం ఉంది, వాళ్ళు పండిస్తున్నారు. ఈ అరణ్యంలో వీళ్ళకి ఏది లేదు కాబట్టి ఆ ధాన్యాన్ని భూమి మీదకి పంపించాడు దేవుడు. ఇశ్రాయేలీలు తిన్నారు. అంటే మనం బ్రతకాలి అంటే ఈ భూ సంబంధమైన ఆహారమే అవసరం లేదు. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన మనం బ్రతుకుతామని కూడా యేసు ప్రభుల వారు చెప్పారు. తర్వాత కరుణాపీఠము అంటే దేవదూతలు ఎదురెదురుగా ఉంటారు. దైవ దర్శనం అక్కడ కలుగుద్ది. దానిని కరుణాపీఠము. ఇది అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం. మరి ఇప్పుడు మనం ఏ స్టెప్ దగ్గర ఆగిపోయాం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఆగిపోయాం? రోడ్డు మీద ఆగిపోయామా? లేదు ఆవరణంలోనికి ఏమన్నా వచ్చామా? ఆవరణంలోనికి వచ్చి కొంతమంది ఆరాలు తీస్తున్నారు. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అదేంటి రైట్, తప్పే. ఆరాధిస్తేనే నీకు వివరం తెలుస్తుంది. అప్పుడు నేను గ్రహింపు వస్తుంది. అప్పుడే యేసు రక్తం నన్ను శుద్ధీకరిస్తుందని నమ్మకం వస్తుంది. ఆ తర్వాత బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి తర్వాత పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టి రొట్టెల అనుభవంలోకి వస్తాం. మరి రొట్టెల అనుభవంలోకి వచ్చిన మనం వాక్యమందు, దీపవృక్షం అంటే వాక్యమందు ఎదగాలి. ఎంతమంది ఎదుగుతున్నాం? ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నాం? బైబిల్ గ్రంథాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? లేఖనమేమి చెప్పుచున్నది అనేది తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఏం వినుచున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున వాక్యాన్ని కలిపి చెరపటం ఎక్కువగా మనకు వినబడుతున్నాయి. యేసు దేవుడు కాదు అని చెబుతున్నారు. బాప్తిస్మే అవసరం లేదు అని చెబుతున్నారా? యేసు ప్రభు పాపి కాబట్టే బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం ఎందుకు పొందాలి? పాప క్షమాపణ నిమిత్తం పొందమని బైబిల్ చెప్పింది కనుక యేసయ్య పొందాడంటే ఆయన కూడా పాపి అని బోధ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి ఆయన మనకు ఒక ఆయన తగిలితే తోలు తీస్తానని చెప్పి పంపించాం. అంటే మామూలుగా నోటితో అంటాం కాదులే, వాక్యంలో చూపించి వెళ్ళి నేర్చుకో తర్వాత బోధ చేద్దు కానీ ఒక ఆయన పంపించాం. యేసు దేవుడు కాదు అని కొంతమంది ఒక బ్యాచ్ డిబేట్ ఏర్పాటు చేశారు. వాళ్ళని కూడా మళ్ళీ మాట్లాడే పని లేకుండా యేసు దేవుడు అని నిరూపించి వాళ్ళని కూడా డిబేట్లో పంపించాం. అంటే మనం డిబేట్ చేసినప్పుడు వీడియోలు తీయలా, అదే తేడా. ఇబ్బంది ఏం లేదు. బాప్తిస్మం అవసరం లేదు, జెండా కిందే అనేవాళ్ళు ఉన్నారు చూడు. అట్లాంటి వాళ్ళు అయితే రాలేకపోతున్నారు ముందుకు మాట్లాడటానికి. విసిరాం. ఏం విసిరాం? విసరవలసిన విసిరాం, అవి కూడా కాలేదు. కాబట్టి ఈ అనుభవంలో నుంచి మనం వచ్చి వాక్యం అనుభవంలో జాగ్రత్తగా ఉండాలి. లేఖనం ఏం చెబుతుందనే దాంట్లో ఉండాలి. తర్వాత ధూపవేదిక అంటే ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. ఆ తరువాత దేవుని మందసం దగ్గరికి వెళ్ళిపోతాం. అవన్నీ మనలోనే ఇమిడి ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి, పవిత్రమైనటువంటి స్థలంలోనికి మనం ఆ అనుభవంలోనికి వస్తే తర్వాత యేసయ్య ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి మనం వెళతాం. మళ్ళీ ఇంకొక విషయం చెప్పనా? ఇప్పుడు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా పరలోకంలో కూడా ఇలాగే ఉంటాయి. అచ్చం పరలోకంలో మందిరం ఉంటుంది. పరలోకంలో కూడా ఎన్ని ఉంటాయి? పరలోకంలో బలిపీఠం కింద ఆత్మలను చూచి తిని అన్నాడు యోహాను. చూసారా? ఎక్కడ నిద్రపోతుంటే ఏమర్థం అవుద్ది?
ఆ, దీర్ఘంగా ఓకే అనే ధ్యానంలో ఉన్నారు కదా కొంతమంది. సరే మొత్తం మీద ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆ పరలోకంలో ఉన్న వాటిని ఇక్కడ చూపించాడు మనకి ఈ వస్తువులన్నీ. ఇలాంటి వస్తువులు పరలోకంలో ఒరిజినల్గా ఉన్నాయి. అవన్నీ భూమి మీద మనకు మోషేకు చూపించి ఇట్లా కట్టమన్నాడు, అలా కట్టారు. అయితే ఇప్పుడు ఆ మందిరం ఎవరు? ఈ దేహమే. ఈ దేహమే మందిరం కాబట్టి మనం ఈ అనుభవాలన్నీ మనలోనే ఎప్పుడు అలా ఉంచుకొని మనము ధైర్యంతో అబ్బా తండ్రి అని దేవుని మొర్రపెట్టేటువంటి కృప మనమందరం కూడా పొందుకోవాలి. కాబట్టి ఈ కరుణాపీఠం అనుభవంలోనికి వస్తే మాత్రమే ఒకనాటికి దేవుడున్న స్థలానికి ప్రవేశిస్తాం. లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశము లేదు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మరి బలిపీఠం దగ్గర ఉన్నారా, బయట ఉన్నారా, లేకపోతే గంగాళం దగ్గరికి ఏమన్నా అనుభవంలోకి రాగలుగుతున్నారా? కొంతమంది బల దగ్గర ఆగిపోతారు. అంటే రొట్టెలు తీసుకోకుండా ఆగిపోతుంటారు కొంతమంది కొన్ని బలహీనతలను బట్టి. ఇంకా అక్కడే ఆగిపోయారా? ఇంకా వాక్య ధ్యానం దగ్గరికి వచ్చారా, లేదా ఆగిపోయారా? ప్రార్థనలో ఉన్నారా, ఆగిపోయారా? అతి పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళడానికి దారి కూడా దొరికింది. కాబట్టి ఆ అనుభవంలోనికి మనం వచ్చామా లేదా పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాలు వింటూ బలపడుతూ ఒకనాటికి పరలోక రాజ్యము ప్రవేశించుదముగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమెన్.